హలో హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ని మంచిగా కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా సాల్ట్, పసుపు, కొంచెం నిమ్మరసం వేసి కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత నూనెలో చికెన్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం చికెన్ కూడా మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి మళ్ళీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారము, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్లో పెట్టండి. కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అన్నంలో, రైస్లో కానీ పప్పుచారుకు సైడ్ డిష్ అయితే ఇంకా బాగుంటుంది డిష్గా. మామూలుగా ఇట్లా కూడా రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత నిమ్మరసం వేసి దించేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.